నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇచ్చే బోల్డ్ స్టేట్మెంట్. మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవాలంటే డబ్బు మేనిఫెస్టేషన్, ఆరోగ్య మేనిఫెస్టేషన్, జీవితంలో సంతోషం, సుఖం, ఆనందం, మనశ్శాంతి. నేను చెప్పే స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. మీరు గుడికి, చర్చికి, మసీదుకి, గురుద్వార్ వెళ్తుంటారు కదా. ఈ క్షణమే ఆపేసేయండి. మీరు ఆ గుడికి, ఆ టెంపుల్కి, చర్చికి, మసీద్కి, గురుద్వార్కి వెళ్ళటం ఆపేసేయండి ఇమీడియట్గా. మీరు కరెక్ట్గానే విన్నారు. అయితే నా స్టేట్మెంట్ పూర్తిగా కాలేదు. ప్లీజ్ స్టాప్ ఇమీడియట్ బేసిస్. ఆన్ ఇమీడియట్ బేసిస్ డోంట్ విజిట్ టెంపుల్ ఆర్ చర్చ్ ఆర్ మాస్క్ ఆర్ గురుద్వార్ వితౌట్ లిజనింగ్ మీ కంప్లీట్లీ. నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాత, మీకు అర్థమైన తర్వాత టెంపుల్కి, చర్చికి, మసీద్కి, గురుద్వార్కి వెళ్ళండి. వెళ్ళాక కూడా అక్కడ ఒక్క నిమిషం అక్కడ ఆగి నేను చెప్పబోయేది టెస్ట్ చేసుకొని ఆ లోపలికి వెళ్ళటానికి మీరు రెడీగా ఉన్నారు లేదా? ఎందుకంటే లోపలికి వెళ్ళారనుకోండి, నేను చెప్పేది విన్న తర్వాత పొర్రపాటున ఆ శరీరంతో, ఆ హృదయంతో, ఆ మైండ్ తోటి, ఆ పవర్ తోటి పొర్రపాటున మీరు ఎంటర్ అయ్యారంటే మేనిఫెస్టేషన్ చేసుకునే తిరిగి వస్తారు. అది ఎంత పెద్దదైనా కావచ్చు. ఇప్పుడు మీకు ₹1,00,000 అప్పులు ఉన్నాయేమో, లక్షల అప్పులు ఉన్నాయేమో, కానీ నేను చెప్పినట్లుగా మీరు తయారయ్యి, ప్రిపేర్ అయ్యి, డ్రెస్ అయ్యి, ఐఎమ్ నాట్ టేకింగ్ అబౌట్ దిస్ అపరెంట్ డ్రెస్, లోపలికి వెళ్ళారనుకోండి, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి, ఆ క్వాంటమ్ ఫీల్డ్లోకి అనుకున్నది సాధించే బయటకు వస్తారు. కాబట్టి జాగ్రత్త, టేక్ కేర్. నెంబర్ 1, నేను చెప్పేది పూర్తిగా వినండి. ఆ తర్వాత యు విజిట్ దట్ మేనిఫెస్టేషన్ సెంటర్స్. నా దృష్టిలో అవేంటి? మేనిఫెస్టేషన్ ల్యాబ్స్, టెంపుల్స్, చర్చెస్, మాస్క్, గురుద్వార్, ఎనీ congregations, spiritual congregation centers are simple manifestation labs, manifestation centers. Good. వెళ్ళటానికి ముందు ఇంట్లో మేక్ యువర్ సెల్ఫ్ క్వాంటమ్ ఫీల్డ్ ఎంట్రీ సిచ్యువేషన్. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీ వల్లనే కదా వాళ్ళందరూ. ఎవరు? ఈ ప్రకృతి లేదు, యూనివర్స్ లేదు, యూనివర్స్ అనేది జస్ట్ అదంటే అది అట్లా ఏదో బిగ్ బ్యాంగ్ లాగా అయిపోయింది, దానికి ఒక హృదయం లేదు, దానికి మళ్ళీ ఎమోషన్స్ ఉండటం ఏంటి, మిమ్మల్ని యూనివర్స్ ఇష్టపడటం ఏంటి, మీరంటే ప్రేమ, మీరు ఎన్నిసార్లు తప్పు చేసినా నో ప్రాబ్లం, క్షమిస్తాను, కానీ నువ్వు అర్థం చేసుకుంటే చాలు అనే ఒక తల్లి లాంటి ఆ యూనివర్స్ అదంతా కాదు, జస్ట్ కంటికి కనిపించే ఫిజికల్ ఫామ్, మేనిఫెస్టెడ్ ఫామ్, ఓన్లీ ద సైన్స్ అంటున్నారు. కానీ ఒకటి, మేనిఫెస్టెడ్ ఫామ్ అవటానికి, క్రియేటెడ్ అవటానికి ముందు ఏంటి, వాట్ ఈస్ బిఫోర్, అది అర్థం చేసుకోవాలి. అది మనం అర్థం చేసుకొని మనం ఎవరో మనం తెలుసుకున్నప్పుడు, హూ ఆర్ వి? ద క్రియేటర్స్ ఆఫ్ రియాలిటీ. వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ రియాలిటీ. అవర్ ఇన్నర్ పర్సనాలిటీ ఈజ్ నథింగ్ బట్ అవర్ పర్సనల్ రియాలిటీ. సో ఆ ఇన్నర్ పర్సనాలిటీని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు వెళ్ళండి, అప్పుడు మీరు వెళ్ళండి, రైట్? ఇప్పుడు నా స్టేట్మెంట్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఏదైనా కూడా హాఫ్ స్టేట్మెంట్ దట్ లీడ్స్ టు ద ఫాల్స్. పూర్తిగా వినాలి, ఎదుటి వాళ్ళ హృదయాన్ని వినండి. వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు వింటే ఎప్పుడు లైఫ్ మిజరబుల్గా ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ప్రేమతో మాట్లాడతారు, ఆ మాటలు విన్నారనుకోండి కొంచెం బాధ ఉంటుంది. వాళ్ళ హృదయంలో నుంచి వినండి, అప్పుడు మీకు సత్యం అనేది కనిపిస్తుంది. ఓకే. సో కాంగ్రిగేషన్ సెంటర్కి, ఆ స్పిరిచువల్ అసెంబ్లీ సెంటర్కి, ఆ మేనిఫెస్టేషన్ సెంటర్స్కి వెళ్ళే ముందు ఇంట్లో ఒక, ఏదైతే మీకు నేను నేర్పిస్తున్నాను, క్రోమా మెడిటేషన్, రెయిన్బో మెడిటేషన్, ఆర్ థీటా మెడిటేషన్, ఆర్ 0.1 హెడ్స్ మెడిటేషన్,
ఈ విధానాల్లో ఏదో ఒక మెడిటేషన్ లేదా మీకు తెలిసిన ఏదో ఒకటి చేసుకొని మీరు ఆ ఆటో సజెషన్ ఆఫ్ బ్రీతింగ్కి వెళ్ళండి. దట్ తీటా, నాట్ ఆల్ఫా, తీటా లెవెల్ ఉంటుంది, రైట్? బీటా, ఆల్ఫా, తీటా లెవెల్కి రావాలి. తీటా లెవెల్కి వచ్చారని మీరు కన్ఫర్మ్ చేసుకొని, అది చిన్న పారామీటర్ చెప్పాను, ఏంటది? ఆటో సెసేషన్ ఆఫ్ బ్రీత్, కేవల కుంభకం, రైట్? సాంస్క్రిట్లో కేవల కుంభక్. నో ఇన్హేల్, నో ఎక్సేల్, నాట్ అంతః కుంభక, నాట్ బాహ్య కుంభక, ఇట్ ఈస్ కేవల కుంభక, ఆటోమేటిక్ సెసేషన్. ఆ స్టేజ్లో మీరు ఉన్నారని అర్థం చేసుకున్న తర్వాత వెళ్ళండి. ఆ తర్వాత మేనిఫెస్టేషన్ సెంటర్లో ఏం జరుగుతుంది? మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఏం మేనిఫెస్టేషన్? మీరు ఏమి అనుకుంటున్నారో, మీరు ఏమి అయ్యి ఉన్నారో అది నిజం చేసి బయటికి పంపిస్తుంది. ప్లీజ్ రిమెంబర్, తదాస్తు తదాస్తు అంటే అవి ఇన్విజిబుల్ ఎంటిటీస్ మీకు బాగా వర్క్ చేస్తాయి. కాబట్టి మీరు ఏమి అయి ఉన్నారో అది నిజం చేసి బయటికి పంపిస్తుంది. దీంట్లో మనస, వాచ, కర్మణ. మీ థాట్స్ ఏంటి? డన్. యువర్ వర్డ్స్ ఏంటి? డన్. యువర్ యాక్షన్స్ ఏంటి? డన్. అయిపోతుంది. నాకు ఈ అప్పులు పోవాలి, ఈ ఈఎంఐలు గొడవలు ఉండకూడదు అనుకున్నంత కాలం మీరు ఏం ఆలోచిస్తున్నారు? అప్పుల గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఏది ఆలోచిస్తారో ఖచ్చితంగా అది అవుతుంది. సో మీరు గుడికి వెళ్ళి రావటం కారణంగా, చర్చికి వెళ్ళి రావటం కారణంగా మీరు ఏం మేనిఫెస్ట్ చేశారు, మీరు ఏం ఆలోచిస్తున్నారో దాన్ని క్యాటలిస్ట్ చేస్తుంది. అది నిజం చేసేస్తుంది. మేనిఫెస్టేషన్ సెంటర్స్ దే ఆర్ వెరీ పవర్ఫుల్. ఏమనుకుంటున్నారు? సో గుడికి వెళ్ళొస్తే నాకు నష్టం జరిగింది, చర్చికి వెళ్ళొస్తే నష్టం జరిగింది, నమాజ్ చేస్తే నష్టం జరిగింది. నో 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 నో. మీరు ఏది అనుకుంటున్నారో మీ అనుకున్న దాన్ని అవి ఆజ్ఞగా స్వీకరించి మేనిఫెస్టేషన్ సెంటర్స్ క్యాటలిస్ట్ వాటిని డబల్ 10 రెట్లు బలపరిచి మీ జీవితంలో నిజమయ్యేటట్లు చేస్తాయి. ఎందుకంటే ఆజ్ఞాపించండి రాజా అంటే ఆ మేనిఫెస్టేషన్ ఆర్మీ. సో మేనిఫెస్టేషన్ అంటే మనతో అయ్యే పని కాదు, దానికి ఒక ఆర్మీ కావాలి, ఒక బెటాలియన్ కావాలి. ఆ బెటాలియన్ ఏమంటే యువర్ విష్ ఈజ్ మై కమాండ్ అంటే. సో మీరు చేయాల్సింది, నాకు ఓకే రియల్గా మీ కళ్ళకు కనిపించే ఈ లోకంలో 10 లక్షల రూపాయలు అప్పు ఉంది అనుకుందాం. సో మీకు ఇక్కడ అవసరం ఏంటి? ఆ 10 లక్షలు అప్పు పోయిన తర్వాత మీ నెల ఇంకా 1 సంవత్సరం గడవటానికి, ఈ లోపల మీరు బాగా ఊపిరి తీసుకొని ఇంకొక బిజినెస్ సంథింగ్ సెటప్ చేసుకోవడానికి ఒక 10 నెలల ఖర్చు అవసరం ఉంది అనుకుందాం. సో 10 లక్షలు కట్టాల్సింది ప్లస్ 10 నెలల మెయింటెనెన్స్ ఎంత? ఒక 20 లక్షలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ 20 లక్షలకి మీ దగ్గర ఒక రీజన్ ఉంది. యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ రీజన్. వాట్ ఈజ్ ఇట్? యువర్ పీస్ ఆఫ్ మైండ్, యువర్ హ్యాపీనెస్. ఇంకొకటి ఇక్కడ కూడా నేను ఇంకా మీకు పూర్తి మెచ్యూర్డ్ స్టేట్లో నేను మాట్లాడలేదు, స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నాను. నిచ్చెన ఎక్కాలి అంటే మొదటి మెట్టు, తర్వాత మొదటి, ఆ తర్వాత రెండవది. సో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఇలా వెళ్తారు కదా. ఈ కండిషనల్గా నాకు హ్యాపీనెస్, కండిషనల్గా పీస్ ఆఫ్ మైండ్ అంటే వీఆర్ ఇమ్మెచ్యూర్డ్. కానీ ఇనీషియల్ స్టేజ్లో ఏంటంటే మీ మీద మీకు నమ్మకం రావడానికి, ఎస్ యూనివర్స్ ఉంది, నన్ను ఎంతో ఇష్టపడుతుంది, ఎన్నిసార్లు తప్పు చేసినా కూడా నన్ను అర్థం చేసుకో నా ముద్దు బిడ్డ అంటుంది. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ మీలో తీసుకురావటం కోసమే నేను ఇట్లా చెప్తున్నాను. ఓకే 20 లక్షల రూపాయలు కావాలి, స్ట్రాంగ్ రీజన్ ఉంది. మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య హ్యాపీనెస్ ఉంటుంది, గొడవలు ఉండవు, పిల్లలకి ధైర్యంగా ఏదైనా కావాల్సింది కొనిపించగలుగుతారు, అవసరమైనది మినిమం రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. రీజన్ అనేది ఉంది అక్కడ. లేదా మీరు నలుగురికి అన్నం పెడుతున్నారు, లేదా చదివిస్తున్నారు, ఒక రీజన్ అనేది, ఒక కారణం ఉంది. కలేజా సినిమా మీరు చూసే ఉంటారు కదా, మహేష్ బాబు కారు నాపి నాకు 10 రూపాయలు కావాలని అడిగితే ఇవ్వడం. తర్వాత రెండో కారుకి ముందు ఒక సంకల్పం ఉంటుంది. అక్కడ పిల్లవాడు ఖాళీ కడుపుతో ఉన్నాడు, ఆకలి తీర్చాలి, ఒక సంకల్పం ఉంది చూసారా, రీజన్. అది ఇంపార్టెంట్, స్ట్రాంగ్ రీజన్ ఆటోమేటిక్గా 10 రూపాయలు కాదు, 10కి 10 రెట్లు 100 రూపాయలు వస్తాయి. ఎందుకు? నీకు ఒక్కడ ఆకలి కాదు తీర్చాల్సింది, నువ్వు 10 మంది ఆకలి తీర్చాలని యూనివర్స్ నీకు ఒక ప్లాన్ ఉంది, యూనివర్స్కి నిన్ను వాడుకోవడానికి, రైట్?
సో ఆ స్ట్రాంగ్ రీజన్ మీ దగ్గర ఉంది. 20 లక్షల రూపాయల డబ్బుతో యూ విల్ గెట్. ఓకే, సో ఇక్కడ ఆలోచన ఏం మార్చుకోవాలి? నా అప్పులు పోవాలి కాదు, అప్పులు పోవాలంటే నువ్వు ఏదైతే జీవితంలో వద్దని భయపడుతున్నావో అది ఖచ్చితంగా అయ్యి తీరుతుంది. ఎందుకు అంటే దేవుడికి నీ మీద కోపం కాదు. దేవుడు ఒక బెటాలియన్ తయారు చేసి వదిలేశాడు. ఇదిగో వీళ్ళందరూ నా మనుషులందరూ నా బిడ్డలు, రైట్, నా వాళ్ళు, నేను తయారు చేశాను. దే ఆర్ మై ఓన్. అది నా నా సెల్ఫీ నేను తీసుకున్నానంటే అది వాళ్ళలాగా ఉంటాను. నేను వాడు ఒక సెల్ఫీ తీసుకున్నానంటే నాలా ఉంటాడు. ఎందుకు? వాడిలో నా ఊపిరి ఊదాను. వాడు ఏమడిగాడో ఇది చెయ్యాలి అని ఒక బెటాలియన్కి ఆర్డర్స్ పాస్ చేసేసి వదిలేశారు అనమాట. మన కంటికి కనిపించిన ఒక ఆర్మీ, ఒక బెటాలియన్ మనతో ఉంటుంది. అది మీరేమనుకుంటే అది శిరస వహించేసి అమలు చేస్తాయి. సో మీరేమంటున్నారు? నా అప్పులు పోవాలి అంటున్నారు. కానీ ఏం జరుగుతుంది? అప్పులు పెరుగుతూ ఉన్నాయి. అది ఒకటి తీసడానికి ఇంకొక అప్పు చేస్తున్నారు. మళ్ళీ ఆ వడ్డీ కోసం పెద్ద అప్పు చేస్తున్నారు, ఆ వడ్డీ కోసం పెద్ద అప్పు చేస్తున్నారు. చివరికి ఇంతే జీవితం. మన ఎగతి ఇంతే రాంగ్ నోషన్లోకి వెళ్తున్నారు. లోన్ యాపింగ్స్, బెట్టింగ్ యాప్స్, రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారు మీ ప్రాణాలు తీసుకొని. రైట్, కరెక్ట్ కాదు. మారండి. మనస అంటే ఆలోచన మారాలి. నాకు 20 లక్షల రూపాయలు ఉన్నాయి, ఏదైతే నువ్వు నిజంగా ఉన్నావో అదే నిజమవుతుంది. మనసులో 20 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి, ఒక రామకోటి రాస్తాను నేను, రామకోటి రాస్తా, రామ 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 రామ, రైట్, రామ రామ రమే రమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరానని, రామ 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 రాస్తే రాముడు రూపుడు రాడు. ఆంజనేయుడే ఉన్నాడు, నా శరీరంలో అణువణువు రాముడే ఉన్నాడు. గుండె చీల్చి చూపించాడు, రక్తం లేదు అక్కడ, రామతత్వం ఉంది. సో మన ఆలోచన ఏమి కావాలనుకుంటున్నామో అది. ఇప్పుడు ఇట్లా భయపడండి, అమ్మ ఇప్పుడు నాకు 20 లక్షలు వచ్చేస్తే ఏం చేయాలి, నేను ఆ ఈఎంఐలు ఎట్లా క్లియర్ చేయాలి, నా పిల్లలకి అవసరమైన ఎట్లా కొనిచ్చాలి, భయపడండి. మీకు భయం అంటే బాగా మోజు అనుకుంటాను కదా. భయము, అవిశ్వాసం, ఈ రెండింటి కారణంగానే మీ మేనిఫెస్టేషన్ రివర్స్ అవుతుంది. మేనిఫెస్టేషన్ అనుకున్నది కాకపోయినా పర్లా, అది కాకపోవటం అనేది ఉండదు, ఏదో ఒక పని అవుతుంది. కరెక్ట్గా బెటాలియన్కి మీరు పని చెప్తే, ఆర్మీకి తుపాకీ ఎటు పెట్టాలో పని చెప్తే వాళ్ళు తుపాకీ అటు పెడతారు. ఎటు మీరు బ్రిడ్జి కట్టాలో పని చెప్తే అటు కరెక్ట్గా బ్రిడ్జి కడతారు. మీరేమో బ్రిడ్జి కట్టేది రాంగ్, అగ్ని వైపు కడుతున్నారు అంటే వెళ్ళి కాలిపోతారు. వాళ్ళ పని అది, అంతే సింపుల్. మీకు సేవ చేయటమే ఆ ఆర్మీ, ఆ బెటాలియన్ పని. ఆలోచన ఓకే, 20 లక్షల రూపాయలు ఇప్పుడు నాకు వస్తే మమ్మో ఎట్లా భయపడండి. ఇదే మీకు చెప్పబోతున్నాను. టెంపుల్ దగ్గరికి వెళ్ళాక కూడా అడుగు వేయకండి, ఒక క్షణం ఆగండి, అక్కడ నేను చెప్పేది చెక్ చేసుకున్నాక వెళ్ళండి, రైట్. ఓకే, సో ఈ కమ్ టు దిస్ తీస్తాం. ఆ కొహిరెన్స్ మెడిటేషన్ అని నేర్పించాను కదా, వెదర్ క్రోమ్ ఆర్ రెయిన్బో ఆర్ 0.1 హెడ్స్, ఎనీథింగ్ చెక్ చేసుకోండి, ఆటో సజెషన్ ఉందా లేదా. కేవలం ఉన్నప్పుడు జస్ట్ అక్కడి నుంచి మనసు 20 lakhs తీసుకోవటానికి లోపలికి వెళ్తున్నా, 20 lakhs తీసుకోవటానికి లోపలికి వెళ్తున్నానంటే మళ్ళీ మీకు దూరంగా ఉన్నట్టు అయిపోతుంది అది. 20 lakhs జేబులో పెట్టుకొని వెళ్తున్నాను. 20 lakhs మీ జేబులో ఉన్నప్పుడు, మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? దట్ ఫీలింగ్ ఈజ్ మేనిఫెస్టేషన్. దట్స్ ఇట్. యద్భావం తద్భవతి, అంతే. 20 లక్షలు ఆల్రెడీ మీ జేబులో ఉంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు, రైట్? పంతులు గారికి, ఆ పాస్టర్ గారికి అట్లా డబ్బులు అట్లా ఇస్తారు కదా, ధైర్యంగా ఇస్తారు. అమ్మో ఇది పోతే ఎట్లా అనేది ఎవరు, రైట్? ఓకే, కానీ కళ్ళు తెరిచి చూస్తే మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. ఈ కళ్ళు ఏం చెప్తున్నాయి? పిచ్చోడా, ఊహల్లో నివసించకాక వెనక్కి లాగటానికే చేస్తుంది. కళ్ళు తెరిచి ఏదైతే చూస్తారో అదంతా మాయ, అబద్ధం, మీరు తయారు చేసుకున్నటువంటి నిజం అది. అది మీరు తయారు చేసుకున్న నిజం. భయపడి ఏదైతే అవ్వకూడదు అనుకున్నారో అది భయపడి మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు. అది మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు. మళ్ళీ దానికి ఇన్క్లైన్ అవ్వద్దు. ఏమి కావాలి, రైట్? ఓకే, 10 రూపాయలు అని, రైట్, ఓకే 10,000 రూపాయల నోట్ అది, ఫీల్ అవ్వండి. 10,000 పైసలు అది, ఓకే 1000 పైసలు అది, 10 రూపాయలు కాదు అది, 1000 పైసలు. 100 రూపాయల నోటు కాదు, 10,000 పైసలు. దాంట్లో 500 పైసలు పంతులు గారికి ఇస్తా, 500 పైసలు ఇట్లా ఇస్తా, 4 భాగాలు చేసి 4గురికి ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయండి. ఒక చెక్క మీరు ఇచ్చేటప్పుడు ఆ చేతుల నుంచి ఏం చూస్తారు? అది యథాహస్త తథా దృష్టి. యథాహస్త తథా దృష్టి. ఏ దృష్టి?
జైసా దృష్టి వైసా సృష్టి. మీరు ఇస్తుంది చెక్, రైట్? ఇదిగో నీకెంత మొత్తం ఈఎంఐ మొత్తం కాదు, సింగిల్ టైం పేమెంట్ ఇంక్లూడింగ్ ఫార్వర్డ్ ఇంట్రెస్ట్, ఫ్యూచర్ ఇంట్రెస్ట్తో సహా కమాన్ చెక్ ఇస్తున్నాం. ఆ ఫీలింగ్ తోటి అది పంతులు గారికి మీరు ఇస్తున్న ఆ 5 రూపాయలతో ఏం ఫీల్ అవ్వండి, 5 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తున్నారు మీరు ఒక మంచి పని కోసం, అన్నదానం కోసం, లేదంటే వినాయక చవితి జరుగుతుంది యాజ్ ఆఫ్ డొనేషన్ ఇస్తారు. ఫీల్ 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 రాసి పెట్టుకో, మీరు ఆ 5 లక్షల చెక్ ఇస్తారు. ఈ ఫీలింగే మేనిఫెస్టేషన్. కానీ జరుగుతుంది ఏంటి, ఆత్మద్రోహం చేసుకుంటున్నాం మనం, ఆత్మవంచన చేసుకుంటున్నాం. ఏమో వెళ్ళాలి కాబట్టి గుడికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి, రైట్? దేవుడు ఏమంటున్నాడు, నా నామము దినమెల్లను దూషింపబడుతుంది. ఎవరి నోట్లో? వాళ్ళ కన్నా. ఎవరు వాళ్ళు? ఈ యూనివర్స్ లేదు, ఇదంతా అబద్ధం, కంటికి కనిపిస్తున్నదే రియల్ సైన్స్ ఎవరైతే అంటున్నారో వాళ్ళు అంటుందే మీరు నిజం చేస్తున్నారు కదా అని బాధపడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎట్లా పుట్టించాడు? యు ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ. ఇన్ హిజ్ ఇమేజ్ హీ హాజ్ క్రియేటెడ్ అస్. షెలోమో అంటే ఇమేజ్, ఆయన ఇమేజ్లో మనం తయారు చేశాడు. ఆయన ఇమేజ్ ఏంటి, ఆయన కెపాసిటీ ఏంటి? ఇది భూమి ఉంటే బాగుంటుంది అనుకున్నాడు, భూమి వచ్చేసింది, తయారైపోయింది. అనుకున్నాడు, అయిపోయింది. ఆ అనుకోవటంలో ఫీల్ అవటం, ఫీలింగ్. ఆ 20 లక్షలు మీ జేబులో ఉంటే, మీ అకౌంట్లో ఉంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారో ఆ ఫీల్ అవ్వండి, రైట్? ఓకే. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఆ హెడ్జ్ మెడిటేషన్, పాయింట్ 1 హెడ్జ్ మెడిటేషన్ చేసుకున్న తర్వాత వెన్ యు ఆర్ కన్ఫర్మ్ దట్ ఎస్ ఐ ఆమ్ ఇన్ దట్ థీటా స్టేట్, థీటా లెవెల్లో ఉన్నాను అని అనుకున్న తర్వాత, ఓకే. సో ఇవి మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే థీటా స్టేట్ ఏంటి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, రైట్? ప్లీజ్ జాయిన్ మై కోర్సెస్, రైట్? నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి, ఇమీడియట్గా లేట్ చేయకండి, మంచి పనికి లేట్ చేయద్దు. దెన్ కమ్ టు దట్ థీటా స్టేట్, నాట్ ఆల్ఫా. ఎవ్రీబడి టాక్స్ అబౌట్ ఆల్ఫా, నేను ఆల్ఫా గురించి మాట్లాడాను. థీటా ఎక్కిలిన తర్వాత ఒక్క క్షణం ఆగి, రైట్, ఎక్కడికి ఎంటర్ అవ్వబోతున్నారు? క్వాంటమ్ ఫీల్డ్కి, మేనిఫెస్టేషన్ ల్యాబ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఏం జరిగింది? అయ్యి తీరుతుంది. 20 లక్షల లోపల పెట్టుకుని వెళ్తున్నారు, ఏమొస్తుంది బయటికి? అయ్యారు కాబట్టి అది నిజం చేసేస్తుంది అంతే. తదస్తు 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 ఆ బెటాలియన్ పనిచేస్తుంది. అది ఎట్లా జరిగిద్ది అని నీకు ఆలోచన వచ్చింది అంటే ఇంకా నీకు అర్థం కాదు. యూనివర్స్ అంటే ఏంటి, దేవుడు ఏంటి, దేవుడి ప్రేమ ఏంటి, దేవుడు ఎంత నిన్ను ఇష్టపడుతున్నాడు, ఎన్ని తప్పులు చేసిన పర్లా నా ప్రేమ నువ్వు అర్థం చేసుకో, నీకోసం నేను ఎంత క్రియేట్ చేశాను అర్థం చేసుకో, నేను వదిలేసిన పని నా దగ్గర నుంచి నువ్వు మొదలుపెట్టు, నువ్వు కంటిన్యూ చేయి. మొదలు పెట్టడం కదా, ఆయన మొదలు పెట్టాడు, కంటిన్యూ చేయి. నీకు ఇంకొక గ్రహం కావాలా? ఓకే అను, గ్రహం కావాలి, ఇక్కడ భూమి సరిపోవటం లేదు. క్రియేట్, యు ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ. ఇంత సృష్టించిన వాడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? నీ గుండెలో. నీ గుండెలో నాకు ఇంత చిన్న ప్లేస్ ఇస్తావా అని అంటున్నాడు, రైట్? వాడిని అర్థం చేసుకోండి. మీరు ఉండే ఇరుకు ఇరుకు ఇల్లు కాదు, విల్లాలు, మ్యాన్షన్స్ మీకు ఇస్తాడు. ఇవ్వటం కాదు, మీకు క్రియేట్ చేసుకోండి. బెటాలియనే మీకు ఇచ్చాడు, ఒక మ్యాన్షన్ కావాలనండి అంతే. అంటే నోటితో ఒక మాట అలా అనండి, ఒక ఆలోచన క్రియేట్ చేయండి. కష్టపడటం అంటే ఏంటి? దేవుడు మనిషికి ఇచ్చిన ఏకైకత ఏంటంటే థింకింగ్ కెపాసిటీ, ఆలోచనలను సృష్టించటం. మీరు ఎప్పుడైతే ఆలోచన సృష్టించారో అవి వేవ్స్ బయటికి వెళ్తాయి. ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వేవ్స్లో ఏముంది? ఫ్రీక్వెన్సీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బెటాలియన్కి వెళ్తుంది. దేవుడు మన కోసం పెట్టిన బెటాలియన్ అవి చేసి పడేస్తాయి. అంత అది ఎట్లా అన్నావంటే అర్థం కాలేదు నీకు ఇంకా. యూనివర్స్ అర్థం చేసుకోవాలి, నా క్లాస్ అటెండ్ అవ్వాలి. వాచ 20 లక్షలు ఆల్రెడీ నీ దగ్గర ఉంటే నువ్వు ఎట్లా మాట్లాడతావు? మాట అట్లా ఉండాలి. అమ్మో డబ్బులు నా దగ్గర అన్నట్టుగా మాటలు. 20 లక్షలు ఆల్రెడీ నీ బ్యాంకులో ఉన్నాయి, ఓకే. దేవుడు నీకు కనిపించేసి నీకు 20 లక్షలు ఇచ్చేసాను అన్నాడు. అప్పుడు ఎలా ఉంటుంది నీ ధైర్యం? మాటలు ఏమన్నా డౌట్ ఉంటుందా? రైట్? అవిశ్వాసం ఉంటుందా? ఉండదు కదా. ఆ ఫెయిత్ ఉండాలి, కరేజ్ ఉండాలి. క్రియ, మీరు నడక ఇప్పటిదాకా నడిచింది వేరు, అప్రయత్నంగా నడిచారు, రైట్? అనాలోచితంగా నడిచారు. ఇప్పటి నుంచి ఆలోచనాపూర్వకంగా నడవాలి, ఇంటెన్షనల్గా నడవాలి. ఒక్కొక్క పాదం వేసి పాదం తీసి ఒక్కొక్క అడుగులో కూడా సంకల్పబద్ధంగా నడవాలి. వాట్ ఆర్ యూ? ఎస్ ఐ హ్యావ్ 20 lakhs. ఈ 20 lakhs నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఎస్ వాళ్ళు క్లియర్ చేస్తున్నాను. మా పిల్లవాడికి పుస్తకం కొనాలి కదా, ఎస్ ఆ పుస్తకం కొనడానికి వెళ్తున్నాను. తీరు మారాలి.
ప్రపంచం మిమ్మల్ని చూసి మిమ్మల్ని పిచ్చివాడు అనొచ్చు. అది అబద్ధం. అదే సమయంలో మీకు ఫోన్ వస్తుంది, ఏమయ్యా నువ్వు ఇంకా ఈఎంఐ కట్టలేదు, అది కూడా అబద్ధం. అది నువ్వు సృష్టించుకున్నావు. ఇప్పుడు ఇంకోటి ఏదో సృష్టించుకుపోతున్నావు. ఆ అది నిజం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే ఒక వ్యక్తిని ట్రైన్లో నుంచి ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్నా కూడా ట్రైన్లో నుంచి తోసివేయటం జరిగింది. ఆయన చూశాడు, చదువుకున్న నాకేలా ఉంటే నాది ఇంతమంది నా బ్రదర్స్ ఉన్నారు, నా తోడ పుట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది, అసమానత్వం, ఇనీక్వాలిటీ ఉంది. ఆయన ఈ టెంపుల్ దగ్గరకు, చర్చ్ దగ్గరకు, మసీద్ దగ్గరకు వెళ్ళి నేను చెప్పినట్లుగానే చేశాడు. లోపలికి వెళ్తున్నాను, ఏం తీసుకుని బయటకు వస్తున్నాను, చాలా డేంజరస్ ప్లేస్లు అవి, మేనిఫెస్టేషన్ ల్యాబ్స్. దేవుడు ఆర్మీ పెట్టేశాడు అంతే. చాలా సందర్భాల్లో చెప్పారు, యేసుక్రీస్తు స్వయంగా మహాత్మా గాంధీతో ఉండి నడిపించాడు కాబట్టే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం వచ్చింది. అస్తమయం ఎరుగని బ్రిటిష్ సామ్రాజ్యానికి పడమట దారిని చూపించింది ఆయన సంకల్ప శక్తి. కనుక్కున్నాను, ఎస్, గాట్ ద ఫ్రీడమ్. కానీ పరిస్థితులు ఏం కనిపిస్తున్నాయి కళ్ళకి? ఫిరంగులకి వేలాడదీసి బాంబు కాల్ చేసేవాళ్ళు, ఆ కెనాన్కి హ్యాంగ్ చేసి ముక్కలుగా శరీరాలు అయిపోతాయి. ఏ చూడరా గాంధీ, ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలుసా, చూడేమవుతుంది, కళ్ళకి కనిపిస్తుంది. భగత్ సింగ్ని కూడా ఉరి చేసేసారు, ముగ్గురిని ఉరి తీసేశారు, సుఖ్దేవ్ని, రాజ్గురుని, భగత్ సింగ్, ముగ్గురు మహనీయుల్ని ఉరి తీసేశారు. కళ్ళు మారానాయ జాత. అమరులు అంటే ఏంటి? మరణం లేదు వాళ్ళకి. భగత్ సింగ్ ఉరి తీస్తే విప్లవాలు ఆగుతాయా? సో గాంధీకి ఏం కనిపించింది? స్వతంత్రం. అదే సత్యం. ఆయనకి సత్యమేవ జయతే. నీవు ఆ గుడి లోపల ఏం కావాలని అనుకుంటున్నావో ఆ సత్యమే గెలుస్తుంది. నాకు 20 లక్షలు ఉన్నాయి, ఆ సత్యం అదే గెలుస్తుంది తప్ప ఇవన్నీ అబద్ధం. ఎవడో ఫోన్ చేసి నువ్వు ఇంకా ఏమే కట్ట, అబద్ధం. అది నువ్వు తయారు చేసుకున్నటువంటి, నువ్వు మేనిఫెస్ట్ చేసుకున్నటువంటిది. కొత్తగా మారు. సో గుడికి వెళ్ళి కూడా వెంటనే అడుగువేగా, చూడు, సంకల్ప సిద్ధిగా, ఆలోచనాపూర్వకంగా, సంకల్పపూర్వకంగా అడుగు వేయండి. ఎస్, హూ యామ్ ఐ, నేను ఎవరిని? ఎస్, ఈరోజు నుంచి నా భార్యతో నేను ప్రేమగా మాట్లాడతాను. ఆమె విసుగు ఎంత ప్రయత్నించినా, ఎందుకు ఇప్పటి వరకు నా మాట వినేవాళ్ళు లేరు, నన్ను ఎవరు లేరు, నా బతుకు ఒక పని మనిషిలాగా అయిపోయిందన్న బాధ ఉంది. ఆ బాధని కక్కనివ్వండి, ప్రేమగా తీసుకోండి, వినండి, ఆ ప్రేమను వినండి. మీ కళ్ళు, మీ చెవులు అబద్ధం చేస్తున్నాయి. ఆయన కోపంగా ఉంది, చికాకు ఉంది, నువ్వంటే లెక్క లేదు, నువ్వంటే విలువ లేదు అంటుంది. అబద్ధం. నా భార్య మొదటి రోజు ఎలా ఉందో, మ్యారేజ్ డే రోజు ఎలా ఉందో, మ్యారేజ్కి ముందు ఎలా ఉందో, ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ప్రాపర్లీ, ఆ అండర్స్టాండింగ్ మా మధ్య ఉన్నది. అది చూడండి, అది మేనిఫెస్ట్ చేసుకోరండి బయటికి. మీరు ఒకసారి టెంపుల్లోకి, చర్చిలోకి, మసీదులోకి, ఆ ప్రేయర్ సెంటర్లోకి, ఆ క్వాంటమ్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చారనుకోండి, అయిపోతుంది, పని అయిపోతుంది. డేంజరస్ ప్లేసెస్ అని మీరు అనుకున్నది అవుతాయి అంతే. అక్కడ బెటాలియన్ ఉంది మీ మాట వింటానికి. మీరు చేయాల్సిందల్లా థింక్. ఇది కష్టపడటం అంటే. మీకు ఏం కావాలనుకున్నారో అది ఆలోచించండి బాగా. సో అది ఏం చేస్తుంది? ఒక మెదడులో ఒక న్యూరోప్లాస్టిసిటీ, అంటే ఏం కావాలో ఆ రూపాన్ని ఏర్పరచుకుంటాం. 20 లక్షల రూపాన్ని ఏర్పరచుకుంటాం. అది బయటకు వెళ్ళిపోతుంది వేవ్. ఆ బెటాలియన్ ఎవరో మనకు అనవసరం, చేసేస్తారు. అది ఎట్లా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నావు అంటే అక్కడే కింద పడిపోతావు. టాల్స్టాయ్, రష్యన్ రైటర్ స్టోరీ తెలుసు కదా, ముగ్గురు ముముక్షువుల స్టోరీ. మేము ముగ్గురు, నువ్వు ముగ్గురు, అంటే త్రియేకదేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఓ త్రియేకదేవ, మీరు ముగ్గురు, నా ఫ్రెండ్స్ మేము ముగ్గురు, మీరు ముగ్గురు, మేము ముగ్గురు, మా ముగ్గురు మీద జాలి చూపించు, దయ చూపించు ప్లీజ్. అంతే, ఏదైతే అయిపోతుంది. నీళ్ళ మీద నడవగలుగుతున్నారు. వాళ్ళ సంకల్ప శుద్ధి ఉంది, సంకల్ప శక్తి ఉంది. కానీ పెద్ద పెద్ద బిషాప్ వచ్చి, వామ్మో వీళ్ళకి నేర్పించేది ఉంది, ఆల్రెడీ తెలిసిన శక్తి. సంకల్పం డేంజరస్ అనమాట. మేనిఫెస్టేషన్ సెంటర్స్ వెళ్ళే ముందు సంకల్ప సిద్ధి. ఎస్, హెల్తీ, ఆరోగ్యంగా ఉన్నాను, ఐఎమ్ హెల్తీ. ఎస్, ఏ జిమ్కి వెళ్దాం, స్విమ్మింగ్కి ఎక్కడికి వెళ్దాం. ఈ ఆలోచనతో, ఈ సంకల్పంతో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అప్పుడు వెళ్ళండి మేనిఫెస్టేషన్ సెంటర్లోకి, ఆ క్వాంటమ్ ఫీల్డ్లోకి, ఆ టెంపుల్లో, ఆ చర్చిలో. అప్పుడు వాటిని పొందుకొని, ఆల్రెడీ పొందాను
ఆ ఫీలింగ్లో ఉంటే అది నిజం అవుతుంది. యద్భావం తత్ ఓన్లీ భవతి, సత్యం ఓన్లీ ఇవ జయతే. అది అర్థం చేసుకోండి. మీకు ఫోన్ చేస్తే ల్యాబ్ రిపోర్ట్, సార్ షుగర్ పెరిగిందండి, మీకు ఇంకా బీపీ ఇంకా పెరిగిందండి, లివర్కి లెఫ్ట్లో ఒకటి ఉందండి, రైట్లో. అబద్ధాలు అవన్నీ. అవి మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు మీ లైఫ్ స్టైల్ తోటి, ఒక రొటీన్ తోటి. మారిపోతుంది అంతే. ఐఆమ్ హెల్తీ అనండి, తదాస్తు అనేసి బెటాలియన్ మీ వెనకాల పనిచేసి, మీ జిమ్కి వెళ్ళాలనుకుంటున్నారు, డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు ఫ్యామిలీతో, పిల్లలతో, భార్యతో, ఇది ఏదైతే ఫీల్ అవుతున్నారో అదే నిజం, అదే నిజం చేస్తాయి. సో మేనిఫెస్టేషన్ మీకు ఎందుకు జరగటం లేదు అంటే, టెంపుల్కి వెళ్ళటం, చర్చికి వెళ్ళటం, మసీదుకి వెళ్ళటం ఇమీడియట్గా ఆపేసేయండి. ఇప్పుడు నా మాటలు అర్థమయ్యాయి కదా, ఇప్పుడు వెళ్ళండి తీటా మెడిటేషన్ చేసుకొని, తీటా స్టేజ్లో అక్కడ కూడా వెళ్ళి ఇమీడియట్గా కాదు, సంకల్ప పరం, ఒక్కొక్క అడుగులో ఎస్ ఫీల్ దట్, వాట్ ఆర్ ద మనీ, దట్ వెల్త్, దట్ హెల్త్, దట్ హ్యాపీనెస్, భార్యాభర్తల మధ్య ఆనందం, ఆ సంతోషం. ఎస్, భార్యాభర్తలు ఆనందం. ద ఫస్ట్ డే ఆఫ్ యువర్ మ్యారేజ్ ఎలా ఉన్నారు, ద ఫస్ట్ డే ఆఫ్ యువర్ మ్యారేజ్, షష్టి పూర్తి ద సేమ్, ఇట్ షుడ్ బి సేమ్ టిల్ టిల్ ఇట్స్ అంతే, అది సేమ్ మెయింటైన్ చేసుకోండి. అలా అడుగు మీద అడుగు వేసేటప్పుడు ఆ సంకల్పంతో. సో నో ఆన్ వర్డ్స్, వాక్ విత్ ఇంటెన్షన్. అనాలోచితంగా నడవకండి, సంకల్పంతో ఒక్కొక్క అడుగు వేయండి, ఫీల్ అవ్వండి. ఈ చేతులతో ఫీల్ అవ్వండి. సో మీ కారు కొనుక్కోవాలనుకుంటున్నారు, ఈ చేతులతో మీరు నచ్చండి, కార్ డ్రైవింగ్ చేస్తున్నారు మీరు. ఏ కారు, ఆ కారు ఆ కలర్ చూడండి, ఆ వివిడిటీ, అంత స్పష్టమైన చిన్న చిన్న అంశాలను కూడా, సూక్ష్మమైన అంశాలను కూడా, దాని స్పాంజ్ ఎలా ఉంది, ఇంత మెత్తగా ఉంది. ఫీల్ వాట్ యు ఫీల్, దట్ యు విల్ గెట్. ఎస్, ఐ హ్యావ్ నౌ 100 crores విత్ మీ. ఆ ఫీల్, దట్స్ రియల్, దట్స్ ఇట్. ఇంకా రెండు మార్గమే లేదు, ఆ బెటాలియన్ చేసి తీరాలి. ఇది కష్టపడటం అంటే యూనివర్స్ ఏంటో అర్థం చేసుకోండి. బ్రహ్మసూత్రాలు చదవండి, ఖురాన్ చదవండి, బైబుల్ చదవండి, మీకు అర్థమైతే. ఎవరిని తీసుకొని ఈ బెటాలియన్ పక్కన పెట్టుకోండి, నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి, అర్థం కావట్లా. వాళ్ళు పక్కన పెట్టుకోండి బెటాలియన్, వాళ్ళు మీకు ఓపెన్ చేసి చూపిస్తారు. సినిమాలు బాహుబలి రాజమౌళి ఎట్లా చేశాడు సినిమా, అలా మీకు ఓపెన్ చేసి చూపిస్తాడు వాట్ ఈజ్ యూనివర్స్. ఎంత నిన్ను ఇష్టపడతాడు, ఎంత ఇష్టం నీకంటే, తన రూపంలో నేను ఎందుకు చేసుకుంది, తన పనికి నేను వాడుకోవటానికి. బట్ నువ్వేం చేస్తున్నావు, కళ్ళు ఓపెన్ అవుతాయి. తర్వాత ఏ శత్రువు మీకు ఉండడండి బాబు, వాడు వేసిన బాణాలు కూడా జస్ట్ ఇట్లా ఇట్లా తీసి పడేస్తారు అంతే. మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీకు గుచ్చుకుంటుంది, ఇక నుంచి ఏముండదు, అటు బాణాలు అటే పోతాయి. వాళ్ళలో మనలో ఉంది ఒకటే, యూనివర్స్ వాడిని ఇష్టపడుతుంది, మనల్ని ఇష్టపడుతుంది, సింపుల్. తత్ర కామోహ కహ శోకః యత్ర ఏకత్వం అనుపశ్యత, ఇది కదా ఉపనిషత్తులు చెప్తోంది. వాడిలో ఉంది, నాలో ఉన్నది ఒకటే విశ్వం, అండ పిండ బ్రహ్మాండ, ఒకటే శక్తి. రైట్, వాడి కింద పడితే వాడితో పాటు నేను పడిపడుతున్నాను, వాడిని నేను డెవలప్ చేశానంటే వాడితో పాటు నేను కూడా అభివృద్ధిలోకి వేస్తున్నాను. ప్రగతి అయినా ఇద్దరం కలిసే, అధోగతి అయినా ఇద్దరం కలిసే. ఇది మనం తెలుసుకున్నామంటే ఈ మర్డర్స్, ఈ క్రైమ్స్ ఏమి ఉండవండి, పోలీస్ స్టేషన్ అవసరమే ఉండదు. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. దానికోసమే షా మేనిఫెస్టేషన్ యూనివర్సిటీ ప్రతిపాదన వచ్చింది. మీరు కూడా నా కోర్సెస్లో జాయిన్ అవ్వండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీలాగా మారాలి. రైట్ రైట్, ఆర్మీలో జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను. రిపీట్ చేస్తున్నాను, గుడికి, చర్చికి, మసీదుకి, గురువారికి వెళ్ళటం ఆపేసి నేను చెప్పినట్టుగా ఆ థీటా స్టేజ్లో ఉండి వెళ్ళండి. వెళ్ళాక కూడా ఎక్కడ దానికి దేనికి మధ్య, ఇక్కడ ఇంకోటి మీకు రహస్యం చెప్పాలి నెక్స్ట్ ఎనదర్ టైం. ఆ క్వాంటమ్ ఫీల్డ్కి, ఆ గుడికి, దట్ మేనిఫెస్టేషన్ సెంటర్కి మీకు మధ్యలో వాట్ ఆర్ ద స్పేస్ యు ఆర్ ఫీలింగ్, రైట్? ఆ స్పేస్లో ఎంత ఆర్మీ ఉందో నేను మీకు చూపిస్తాను. కొంచెం నా క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి. కొంచెం బేసిక్ నుంచి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే కరెక్ట్ ఎంజాయ్ చేయగలుగుతారు, ప్లస్ ప్రాపర్గా వెళ్ళగలుగుతారు. ఓకేనా? సో ఆ క్వాంటమ్ ఫీల్డ్లోకి వెళ్ళడానికి ముందు మీకు మధ్యలో ఉన్న స్పేస్లో ఏమి బెటాలియన్స్ ఉంది, ఎంత ఆర్మీ ఉంది, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ యూ హ్యావ్, వాట్ ఈస్ ద వైబ్రేషన్స్ యూ హ్యావ్, మీరు చూస్తారు, మీ కళ్ళకి కనిపిస్తుంది. రైట్, ఐ విల్ డూ దట్. సో మనస వాచ కర్మన క్రియ, చేతులతోటి ఫీల్ అవ్వండి. ఆ హీట్ ఎంత ఉంది, ఆ స్టీరింగ్ పట్టుకున్నప్పుడు ఆ హీట్ ఎంత ఉంది, మెత్తదనం ఎలా ఉంది, స్పాంజీ ఎలా ఉంది,
కలర్ ఎలా ఉంది, ఏం వింటున్నారు మీరు ఆడియోలో, మ్యాప్స్లో మీరు ఎక్కడికి వెళ్ళాలని పెట్టుకున్నారు, డూ ఇట్ ఎవ్రీథింగ్. ఇది సత్యం, సత్యమేవ జయతే, ఇదే మీకు సత్యంగా మేనిఫెస్టో. మళ్ళీ